ప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు టౌన్లో కొన్ని ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చూడడం జరిగింది. కొద్ది పరిస్థితులు బాగాలేవు ఇక్కడ హాస్టల్స్లో. ఇంత అవేర్ చేస్తూ ఉన్నాము, ఇంతగానము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉన్నాము, మెనూ డివైడ్ కాకూడదని. ఎక్కడ అనేది నా నాన్న చెప్పి నేను పార్టీ మాట్లాడుతాను. రేపు వస్తారు నా వాళ్ళు. దాని ప్రకారం అన్నీ వస్తాయా భోజనాలు? చికెన్ ఇంట్లో ఇంగ్లీష్ వస్తాయి మంగళవారం శుక్రవారం. 3 వస్తాయా? 2 వస్తాయా? 1 వస్తుందా? అన్నింటి తెలిసి చేస్తుంటే చెప్పండి. రోజు ఒకటి వస్తుందా? నేను రోజు ఒకటి ఇక చికెన్ ఎన్ని పీసులు వస్తాయి అంటున్నా? 3-4 వస్తాయా? 1-2 వస్తాయా? 3-4 వస్తాయి. చెప్పండి. రోజు సాయంత్రం పూట 2 కూరలు చేస్తున్నారా? 2 కూరలు వస్తున్నాయా? కాలింపు కూర ఒకటి అట్లా. పొద్దున పూట ఎన్ని ఇచ్చారు ఈరోజు కూలి? 4 ఇచ్చారు. ఇడ్లీ ఎన్ని ఇస్తారు? 4. కావాలంటే ప్రతి క్లాస్ ఎంతమంది? 13 మంది. 13 మంది అంటే ఎంతమంది 10th పిల్లలు ఉన్నారండి? 13 మంది బయట వస్తారా? ఆయన కూడా వస్తారా? 2 వస్తారా? అదే రోజు వస్తారా సార్ వాళ్ళు? టిఫిన్స్ అన్ని బాగున్నాయా? ఏదైనా టిఫిన్ మార్చాలా? టిఫిన్ మారుస్తా ఒక్కటండి, 2 చెప్పదు. శుక్రవారం పొంగల పొంగల్ మార్చాలా? చెప్పండి. 10th పిల్లలు కాదు, 10th పిల్లలు ఏం చెప్తారు? వాళ్ళు 15 రోజులు వెళ్ళిపోతారు. మిగతా 9th పిల్లలు ఏది ఏం మార్చాలా? పొంగల ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఆ రోజు బాయిల్ ఉండదు. ఆ రోజు ఈ రైస్లో వాడేస్తాం. వాళ్ళు చదువుకోండి. ఏం మీకు కంట్రీ దెబ్బతేలిందా? ఎక్కడ ఎక్కడ తేలింది? ఎక్కడ? ఇదేమంది పాటిస్తాం. అన్ని సార్లు కాదు అంటే ఆ తగిలింది పోతే నేను అనేది వినుబా. కాదు అంటే ఒకసారి దెబ్బ తగ్గుతుంది, ఈడ కూడా దెబ్బ తగ్గుతాయి. ఆలోచించుకో. ఇవాడు ఈడుంది దెబ్బ, ఈడుంది దెబ్బ. నేను కాదలేదురా, కానీ ఈడెక్కడ తగిలే దెబ్బలు అంటున్నా. ఈడుంది దెబ్బ, ఈడుంది దెబ్బ. నిజం చెప్పు, ఏమన్నా పట్టుకున్నారా?
ఇక్కడికి ఎవరైనా బయట పిల్లలు వస్తారా ఇక్కడికి ఎవరైనా? ధైర్యంగా చెప్పండి అబ్బా, సార్ అడుగుతున్నారు. మళ్ళీ చెప్తే మళ్ళీ వాళ్ళు టార్చర్ పెడతారు అక్క, అందుకు చెప్పరు వాళ్ళు. మనకు తెలిసిందే కదా ఇదంతా. కొట్టుకుంటారులే కొంచెం కొంచెం ఎవరు ఏమన్నారు లేదా? తప్పే ఉంది, అందుకని వెంట కొట్టారు. ఎవరు కొట్టింది? ఏది మీది మెయిన్ ఏది? ఇది బీసీ కదా? బీసీ వాళ్ళకి ఏసీ ఇస్తారా? అట్లా టీచరు అట్లే కదా, అట్లా ఇవ్వరు కదా. నీ పర్మనెంట్ ఇది అక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీసీ వెల్ఫేర్లోకి మారుస్తారా? అక్కడ పక్కన ఉండే వాళ్ళు ఏమన్నా వేయచ్చు, కానీ ఆడానో ఉండే వాళ్ళని ఏడేస్తే ఇక 2 హాస్టల్లో 2 ఉన్నారు. డీడీ గారికి ఏబీసీ డబ్బులు డీడీ ఇవ్వండి. కొంచెం సైడ్ అయినా మా అన్న అలా పిల్లలు చిన్నపిల్లల హాస్టల్ ఇంత గందరగోళం ఉన్నాయే. పోస్ట్ మెట్రిక్ పెద్ద పిల్లల హాస్టల్కి పోతే నాకు ఇంకా మెంటల్ లేస్తుంది స్వామి. ఏదన్నా టిఫిన్ ఒకటి మార్చాలా? ఉప్మా మార్చాలా? ఒక్కట్రా అంటే ఒకటి ఏదన్నా ఒకటి మీకు చాయిస్. ఉప్మా మార్చాలా? అన్ని మార్చుకుంటారు, అట్లా కాదు. ఒకటి మీకు చాయిస్. ఉప్మానేనా? నమస్తే అండి, రబ్బాన్ బాషా మీరేనండి? ఏంటి ఇక్కడ బీసీ హాస్టల్ సరిగా లేవు, అంతా గందరగోళం ఉంది ఇక్కడంతా. మెనూ ఫాలో కావడం లేదు, పిల్లలంతా బయటకు వెళ్ళిపోతా ఉన్నారు నైట్ టైమ్స్. ఏం సరిగా మెయింటెనెన్స్ లేదండి. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం జిల్లా అంతా గందరగోళం ఉంటుంది చెప్తున్నాను నేను. ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు? మీ ఏబీసీడబ్ల్యూలు ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు? కొద్దిగా పర్సనల్గా పెద్ద పిల్లలు పక్కకు తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడి ఎప్పుడన్నా మీరు 3 నెలలకు 4 నెలలకు ఒక విజిట్ వచ్చి చూసుకోవాలి కదా డీడీ గారు. ఏం జరుగుతూ ఉందండి? ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఇంకా నేను ప్రీ మెట్రిక్ హాస్టల్స్లోనే ఉన్నా, పోస్ట్ మెట్రిక్ పోలే. ఆడ ఇంకా ఎట్టుందో ఇప్పుడే భయం వేస్తూ ఉంది వాడికి పోవాలి. ఇది చిన్నపిల్లల్లోనే ఇల్లు గోడకి దూకుకోవడము ఇట్లా జరుగుతూ ఉంది. ఎట్లా అండి? చూడండి ఇక్కడంతా కొంచెం గందరగోళం ఉంది. ఇవన్నీ పద్ధతి కాదు ఇదంతా. ఏబీసీడబ్ల్యూ పెద్ద ఆయన ఉన్నారు, ఏమి ఆయనే అడగండి. పిల్లలతోనే రాపించిన లెటర్లు ఆయన కూడా చదివినాడు. చూడండి ఇటుంది పరిస్థితి. ఏమి మనము భావి భారత పౌరులను ఏం తయారు చేస్తాం? బయటికి పోయి రేపు నక్సలైట్లు విప్లవకారులు అయితే నువ్వే కారణం, గుర్తుపెట్టుకోండి. మీరందరూ మనం మెయింటైన్ చేయలేక, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టక వాళ్ళు రేపు తయారైతే ఈ నుంచేనండి. అది పరిస్థితి. ఎవరెవరికి ఏమేమి ఎంతెంత డబ్బులు చేరుతున్నాయో నాకు తెలియదు. ఈడ మటుకు డివేట్ అవుతా ఉంది బాగా, మెనూ డివేట్ అవుతా ఉంది. అసలు గందరగోళం ఉంది, పిల్లలు సరిగా లేదు, పిల్లల పద్ధతులు బాగాలేవు, మెయింటెనెన్స్ బాగాలేదు. చూడండి ఇంకా నేను పోస్ట్ మెట్రిక్ వెళ్తా మాట్లాడతాను మళ్ళీ. ఏమైంది? ఎప్పుడు థర్స్డే రోజు ఆ రోజు ఎగ్స్ అన్ని కొట్టి కొంచెం ఆనియన్స్ కోసి నేను ఈ ఉప్మా రవ్వ చట్నీ బదులు ఆనియన్స్ ఆయిల్ అడుగుతా ఉన్నాం పర్ క్యాప్టా. అర్థమైందా? ఆనియన్స్ బాగా ఫ్రై చేసి ఎగ్స్ ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ బాయిల్డ్ ఎగ్ని ఇట్లా వాడతాం. ఏమండి ఎంత పేదరికం నుంచి వచ్చారు అందరు కూడా. మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండే దాంట్లో. ఒక్కొక్క హాస్టల్ అద్భుతంగా ఉన్నాయండి. మదనపల్లిలో ఇప్పుడు హాస్టల్ పోయి వచ్చాను, సూపర్గా ఉన్నాయి. బ్రహ్మాండంగా చేస్తాను, సన్మానం చేసిన పోయి ఒక ఇట్లా అంత హ్యాపీగా ఉండరు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి టీవీలు కొనుక్కి పిల్లలు అంత గొప్పలు చూసుకుంటా ఉన్నారు. పోదాం ఆడ చూద్దాం కింద కథ.
చూద్దాం ఆడ కూడా. నేను అనేది తయారు చేయాలి కదా, పాయసం తయారు చేయడానికి 6 గంటల పట్టదా? అమ్మా ఏం వంట చేయాలమ్మా, చేయించి టైం అయింది కదా. ఎప్పుడు మనం అన్నం తోటి పెడతామా స్నాక్స్? మీరు పాయసం పెట్టుకుంటే చికెన్ ఎంత? 100 గ్రామ్స్ అంటే మనకి రోజులు బట్టి సార్ 12 రోజులు వచ్చిందంటే 100 గ్రామ్ 105 గ్రాములు 100 గ్రామ్ 2 పీసెస్ తీసుకున్నావు చికెన్, 2 పీసులు 100 గ్రాములు అయితే ఆదివారం రోజు బిర్యానీ కోసం చిన్నవైతే కన్నా నలిగిపోతుంది. మిగతా 2 రోజులు ఉంది, మంగళవారం శుక్రవారం. స్నాక్స్ ఒకరోజు ఇస్తారు, ఒకరోజు ఇవ్వరు. ఫుడ్ ప్రాబ్లమ్స్, చికెన్ బాగాలేదు సార్, ఫ్రైడే పొంగల్ బాగాలేదు సార్, వంట బాగాలేదు సార్. ఏమంతా నువ్వు సరిగ్గా లేవే అని 4 ఏళ్ళ నుంచి చెప్తున్నావు. హెచ్డబ్ల్యూ సార్ ఏమైనా కంప్లైంట్ చేయడానికి, హెచ్డబ్ల్యూ సార్ ఏమైనా కంప్లైంట్ చేయడానికి విసుక్కుంటారు, వాళ్ళల్లో నీళ్ళు ఎత్తుకుంటారు, రోజు ఎలక్ట్రిసిటీ లేదు అని చెప్తున్నారు. రోజు ఉన్నాయి సార్ అది నేను కావాల్సి రాజు లేకపోతే ఏమైనా రాసుకోండి. ఏం చెప్తా ఉన్నావు నువ్వు? బీపీ లేకపోతే అర్థమైనా పిల్లలతో రాపించేది మేమేమన్నా సార్ వాటర్ సరిగా పిల్లలు భయం పెట్టాము, పిల్లలందరూ చాలా గొడవలు పడుతున్నారు. బయట పిల్లలు వస్తారు ఇక్కడికి? ఏ అంతా నువ్వు సత్యరిచని తిన్నా అన్నీ చెప్పాను, నాకు అన్నీ బయట విచారించి కనుక్కొని చెప్తా ఉన్నాను. ఇది పట్టాం కాదు ఏమైనా కొంచెం అది బాగానే ఉంది, పర్వాలేదు. నువ్వు కొంచెం నేనే బాగా కంప్లైంట్ ఎందుకని మీ పర్మనెంట్ ఇక్కడ డిప్యూటేషన్ ఎక్కడ అది ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు టౌన్లో కొన్ని ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చూడడం జరిగింది. కొంచెం పరిస్థితులు బాగాలేవు ఇక్కడ హాస్టల్స్లో. ఇంత అవేర్ చేస్తూ ఉన్నాము, ఇంతగానము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉన్నాము, మెనూ డివైడ్ కాకూడదని. ఎక్కడ ఎవరికి భయపడే పరిస్థితిలో లేరు. ఏదైతే అదైతే డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ మన ఉద్యోగాలు తెచ్చుకుందాంలే ఏమవుతుంది అనే పరిస్థితిలో ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. పేద పిల్లలండి, పేద పిల్లలు, ఆ వార్డెన్లు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే పరిస్థితుల నుంచి బయటకు వచ్చింటారు. కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ. దీని మీద ఖచ్చితంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము స్టేట్లో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఇవన్నీ కూడా మెనూ డివైడ్ అవుతా ఉంది, పిల్లలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్, ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్ 1, 2 బాగుంది, 1 బాగాలేదు. 1లో ఆడైతే మరీ దారుణం, కొట్టుకోవడం, పిల్లలు తాగడము. 10th క్లాస్ పిల్లలండి, ఏడిపోతూ ఉందో మన భారతదేశం అర్థమే కావడం లేదు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. చాలా అవగాహన లోపము వీళ్ళకంతా. ఈ అధికారులు కూడా ఏం పట్టించుకుంటా ఉన్నారో ఏందో మాకు అర్థం కావడం లేదు. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్స్ అవి ఇవి తిరుగుతూ ఉన్నారు. మంచి పరిణామం. ఆ పరిస్థితులలోనే అట్లాగే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఎవరైనా ఒకసారి అట్లా వస్తే మన ఆస్తులండి, మన పిల్లలండి, ఇది మన భవిష్యత్తు అండి, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లలే. వీళ్ళు తినక సరిగా ఈ నుంచే వీళ్ళు వ్యతిరేకత భావం వచ్చి ప్రభుత్వం మీద మేము చాలా ఘోరంగా తింటా ఉన్నామనే పరిస్థితులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది యాక్చువల్లీ ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీంట్లో ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఈ హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లు ప్లస్ చికెన్ షాపులు అవి ఇవన్నీ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి అన్నీ మాకు సంబంధం లేదండి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మేము చూసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం, సివిల్ సప్లైస్, ఫ్రీ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, MDM మధ్యాహ్న భోజన పథకం, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ, వెల్ఫేర్ హాస్టల్స్. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది PM మాతృవందన యోజన అని చెప్పేసి. ఫస్ట్ డెలివరీకి 5,000, 2వ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఒక చైర్మన్, 5 మంది మెంబర్స్, ఒక IAS ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ, మాకు డేటా ఎంట్రీ ఆఫీసర్, దాదాపు అకౌంట్స్ ఆఫీసర్ అంతా ఒక 20-25 మంది స్టాఫ్ ఉంటుంది. ఒక కోర్టు రన్ చేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం.
లేకుంటే ఫైన్లు వేస్తాం, సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయనకు మేము అన్నీ ఇస్తే గన మేము సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి కూలంకషంగా ఇస్తాం. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ కమిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవినీతిని కట్టడి చేయడానికి మమ్మల్ని నియమించారు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మేము వస్తున్నామంటే మీకు తెలిసింది అందరికి కూడా ఆ విధంగా ఉంటుంది. చాలా ఓపెన్గా ఉంటాం, మేము చాలా క్లియర్గా చెప్తాం. చిన్న చిన్న తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం. పెద్ద తప్పులు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పరిస్థితులను బట్టి ఏది యాక్షన్ తీసుకోవడం పెద్ద పని కాదండి, కానీ దానివల్ల అది సొల్యూషనా కాదా అనేది ఒక డౌట్గా దానికి ఒక సస్పెండ్ చేపిస్తాం. చేపేయగానే 6 నెలల సంవత్సరం ఇంకా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రివోక్ చేసుకొని ఇంకా వచ్చి పిక్క తింటారు తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్లస్ భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా పిఎఫ్ సెటిల్మెంట్ అప్పుడు, రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అని చెప్పి నేను మారండి అయ్యా అని మొత్తుకుంటా ఉన్నా. ఇంకా మార్పు రావడం లేదు, పర్వాలేదు చాలా వరకు. నిజంగా ఈరోజు పొద్దునంతా దాదాపు 8 హాస్టల్ చూశాను మదనపల్లిలో. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. చాలా అందరూ కరెక్ట్గా ఉన్నారు. పిల్లలతో మేము సపరేట్గా మాట్లాడతాం, వాళ్ళతో లెటర్లు రాపిస్తాం, అన్ని జాగ్రత్తగా చూస్తాం. ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ విధంగా ట్యూన్ చేసిన పిల్లలను మేము తగిన విధంగా మార్పు తెచ్చుకుంటాం. ఇంకా ఈరోజు కొన్ని రేషన్ షాపులు కూడా చూసేది ఉంది, ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు. అలాగే రేపు కొంచెం అవకాశం ఉంటే కన్నా అంగన్వాడీని చూస్తాం. తర్వాత ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మాకు కొన్ని మెసేజ్లు పెట్టండి. 9490551117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. దీంట్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరండి. ఇవి ఓన్లీ అవకాశం ఉంటే వీడియోలు పెడితే మీ ఇష్టం అండి. మీరు ఏదైనా సరే తప్పు జరుగుతూ ఉంది, ఆ తప్పును ఒక వీడియో పెట్టగలిగితే కన్నా ఆన్ ద స్పాట్లో సస్పెండ్ చేపిస్తాం. మేము వేరే ముచ్చటే లేదు అక్కడ. ఇంకా మ్యాటర్ రూపంలో పెడితే కన్నా మేము ఆ మ్యాటర్ను అధికారులకు పంపించి దాని మీద ఏం జరుగుతుంది ఏదో ఒక అలర్ట్నెస్ అండి. సంథింగ్ ఫలానా హాస్టల్ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా మీ మీద అని చెప్పేసి చిన్న ఎంక్వైరీ ఉంటుంది. అది ఏమేమి ఆ ఎంక్వైరీ వల్ల మాకేం పెద్ద అంటే అలర్ట్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త అయితే పడతారు, అంతో ఇంతో మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లేదండి, ఇప్పుడు జస్ట్ 3 హాస్టలే కదా, వీళ్ళతో మాట్లాడతామండి, వాళ్ళతో డీడీలతో మాట్లాడాలా. ఇంకా అవకాశం ఉంటే కన్నా ఇవ్వాల్సి వస్తుంది. 1కు సోషల్ వెల్ఫేర్ 1కు కొంచెం చూస్తా ఉన్నాం. సార్, అవినీతిని అరికట్టాలంటే విద్యా వ్యవస్థలో కమిటీలు ఉన్న మాదిరిగా హాస్టల్ ఎందుకు సార్ పెట్టకూడదు? లేదండి, మనకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము 2017 సంవత్సరంలో ఒక కమిషన్ కావాలా మేము ఇచ్చే ఫ్రీ భోజనాలకు అని. ఏది కేంద్రము, స్టేట్, రాష్ట్రము పార్టిషన్లో ఇచ్చే భోజనాలకు మాకు ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. మిగతా అన్నీ మేము చూసుకోలేము. వినియోగదారునికి సక్రమంగా చేరుతుందా లేదా, చేరకపోతే యాక్షన్ తీసుకోవడం ఒక యాక్ట్ ఉంది. సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు, అర్హతలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దాని మీద ఒక కోర్టు రన్ చేయడం ఇవన్నీ జరుగుతుందండి. అంతేగాని అట్లా మనకు మీరు వేరేగా అర్థం చేసుకోవద్దండి. దీనికి సంబంధించి ఏదైనా అడిగితే కానీ నేను చెప్పగలను. కొద్దిగా సైడ్ సింగిల్ షాట్ చెప్పాలి మీరు ఊళ్ళో ఈసారి పెట్టిస్తారా? మీకు అన్ని కష్టాలు వస్తాయి ఉండరు. అనేది నా నాన్న చెప్పి రేపు వస్తారు నా వాళ్ళు మళ్ళా మనం టెన్షన్ తీసుకుంటే వస్తాయి.
ఏం ల్యాండ్ సమస్య మనూరు